నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు సెప్టెంబర్ కుంభరాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మీరంతా ఎలా ఉన్నారు? ఈ కుంభరాశి వారికి అందరూ బాగున్నారా? దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారా? ఈ కుంభరాశిలో ఒక్కసారి మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఏం బాగుంటామండి? కుంభరాశికి ఏళ్ళనాటి సాడేసాతి జరుగుతుంది, ఎలా బాగుంటాం అని అనకండి. నిరుత్సాహాన్ని అరదోలండి. ఒక నెల అటో ఇటుగా ఉంటుంది, ఒక నెల ఉత్సాహంగా ఉంటుంది, ఒక నెల నిరుత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కూడా ఒక పక్షం బాగా ఉంటాడు, పూర్తి వెలుగులను ఇస్తాడు, ఒక పక్షం చీకటిగా ఉంటాడు. సో జీవితం అంటే వెలుగులు చీకట్ల మయమే అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అయితే నిరుత్సాహపడకండి. ఈ మాసం ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్లో గురుబలం జాస్తిగా ఉంది. గురుబలం మొదటి నుంచి గురుబలం ఉంది. ఈ గురుబలంతో మీరు అనుకున్న అద్భుతాలు చేయగలరు, అద్భుతమైన విజయాలు సాధించగలరు. మీ రంగాలలో ప్రయత్నంతో గట్టి ప్రయత్నం చేయాలి, అట్లా ఇట్లా కాదు. ఏదో ఒక రోజు 2 రోజులు 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేశాము కాలేదండి అని నిరుత్సాహపడి నీరు గారిపోకండి. అద్భుతమైన కాలం, గురుబలం బాగా ఉంది. అలాగే 15 తర్వాత శుక్రబలం వస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేయండి. వ్యాపార రంగం వారికి బాగుంటుంది. ఈ మాసం వీరికి ఎవరికి ఫుడ్ ఇండస్ట్రీ, క్లాత్స్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంటుంది. ఈ మాసం ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి కూడా గట్టి ప్రయత్నం చేయండి. అలా ఇలా ప్రయత్నం చేయకండి. ఎందుకు ఇల్లు కొనరు? సీరియస్గా ప్రయత్నం చేసి ఇల్లు కొనుక్కోవడం, లోన్స్ రావడం అన్నీ చక్క జరిగిపోతాయి. మనోవాంఛ నెరవేరుతుంది. అన్నిటికంటే ఎంతో కాలంగా నాకు ఏదో ఉందని ఎవరి మనసులో వాళ్ళకు ఉంటుంది కదా, ఇది సాధించాలనో, ఇది వస్తే జరిగితే బాగుంటుందను అని ఆశ పెట్టుకొని జీవిస్తున్న వారికి ఈ మాసం గురువు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఒకటి, కుజుడు వీక్షిస్తున్నాడు. కుటుంబంలో కలహాలు, నోరు అదుపులో పెట్టుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి, ఇతరులను ద్వేషించి దూషించకండి, ఇతరుల విషయాలలో కలగజేసుకోకండి. మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి. అనవసరంగా మాట్లాడకండి, అనవసరంగా ఏది ఎక్కువగా అతిగా వెళ్ళవకండి, నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇది నా సూచన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను కాల్ చేయండి.